జ్ఞానోదయ, ఈ జ్ఞానోదయ సెంటర్ ఇది యాక్చువల్లీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కజికోడ్ ఏదైతే ఉందో వారు ఈ జ్ఞానోదయ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. జ్ఞానోదయ సెంటర్ ఎందుకు ఏర్పాటు చేశారంటే మనకి పెడగాగి ఏదైతే ఉంటుందో అంటే సిలబస్ని ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా టీచింగ్ చేయాలి అని చెప్పేసి ఒక రీసెర్చ్ అండ్ అనలైటికల్ ఓరియంటెడ్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి ఐఐఎం కజికోడ్ వాళ్ళు ఈ జ్ఞానోదయ సెంటర్ని బేసిక్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020కి అనుగుణంగా రాబోయే తరాలకు ఈజీగా అర్థమయ్యే విధంగా అడ్వాన్స్డ్ వర్షన్స్తోని ఏ విధంగా ల్యాబొరేటరీని పెంపొందించాలి, ఏ విధంగా స్టూడెంట్ అండ్ టీచర్ అండ్ స్టూడెంట్ ఇంటరాక్షన్ ఉండాలి అని చెప్పేసి ఒక సిలబస్ సిస్టమ్ని ఏ విధంగా రూపొందించాలని ఒక రీసెర్చ్ సెంటర్ ఉండాలి, దానికంటూ ఒక టెక్నికల్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి ఐఐఎం కజికోడ్ వాళ్ళు ఈ జ్ఞానోదయ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీంట్లో ఏం చేస్తారు అంటే ఒక అవుట్పుట్ ఓరియంటెడ్లో సిలబస్ని రూపొందించడము, అంటే ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఒక పెడగాగి సిస్టమ్ అనేది రూపొందించేందుకు అని చెప్పేసి ఒక జ్ఞానోదయ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, దీంట్లో భాగంగా సిలబస్ ఏ విధంగా ఉండాలి, బుక్ పబ్లిషింగ్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ చేస్తారు. ఓకే, వాట్ ఈస్ జ్ఞానోదయ అంటే ఏ డెడికేటెడ్ సెంటర్ ఫర్ ది పెడగాగికల్ ఇన్నోవేషన్ అండ్ పబ్లిషింగ్ by IIM Kajikode. Okay, aims to modernize teaching by blending Indian knowledge system with global pedagogy. Okay, so దీంట్లో భాగంగానే కీ ఆబ్జెక్టివ్స్ అంటే డెవలప్ అండ్ పబ్లిష్ పీర్ రివ్యూడ్ అకాడమిక్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని పబ్లిష్ చేయాలి. అదేవిధంగా ఫాస్టర్ ఇన్నోవేటివ్ టీచింగ్ ప్రాక్టీసెస్ అనేవి చేయాలి. బిల్డ్ ఏ లర్నర్ ఆథర్ ఇన్స్టిట్యూషన్ ఎకోసిస్టమ్ యాక్ట్స్ యాజ్ ఎ గ్లోబల్ హబ్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్. ఓకే, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో సమ్మేళనం చేస్తూ అందరినీ కలుపుకుంటూ ఒక పెడగాగి అంటే ఒక సిలబస్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి రీసెర్చ్ ఓరియంటల్లో ఒక ఆర్గనైజేషన్ ఉండాలి అని చెప్పేసి ఈ జ్ఞానోదయ సెంటర్ని ఐఐఎం కజికోడ్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది, అంటే ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ సెంటర్ని. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.